హాయ్ హలో నేను పీవీఆర్ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియని ఒక పర్యాటక స్థలాన్ని మీకు పరిచయం చేయదలుచుకున్నాను. ఒకసారి కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క అందమైన అరకులోయలోని ఇటువంటి మరో అందమైన పర్యాటక స్థలం ఉందని మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యపోవాల్సిందే. ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇది అరకులోయ మండలంలోనే ఉంది. మాదల పంచాయతీ దాబుగూడ గ్రామానికి ఒరిస్సా బోర్డర్కి చివరి పంచాయతీ అయిన మాదల, వాటికి చివరిగా ఎటెటెడ్ అయిన తుంగగడ్డ, రత్నకండి, దోమల చెరువు, కమలతోట అనే గ్రామాలు ఒరిస్సా బోర్డర్కి ఆనుకొని ఉంది. ఈ గ్రామాలు చూసినట్లయితే ఎంత అద్భుతంగా ఉంది. ఎత్తైన కొండలు, వాటిపై మంచు పర్వతాలు, మంచుతో నిండిన మేఘాలు, ఈ సుందరమైన అందమైన దృశ్యాన్ని మీరు వీక్షించే భాగ్యం మీకు కలుగుతుంది. ఒక్కసారి గమనించండి. వీటికి వీడియో రూపంలో కాకుండా ప్రత్యక్షంగా మీరు వీక్షించడానికి ప్రయత్నం చేయండి. చాలా అందంగా ఉంటుందండి. ఏజెన్స్ ప్రాంతంలో ఎన్నో పర్యాటక స్థలాలు మీరు చూసి ఉంటారు, కానీ ఇంత అందమైన పర్యాటక స్థలాలు మీరు ఒక్కసారి మీరు ప్రత్యక్షంగా మీరు వీక్షించినట్లయితే నిజంగా మహా అద్భుతమని మీరు అనలేక మనం ఆశ్చర్యపోవాల్సిన పని కూడా లేదు, ఆశ్చర్యపోవాల్సిందే. ఇలాగ మనం రెండు కొండల మధ్యలో ఉన్న ఆ రహదారి మీకు మంచి పర్వతాలు కమ్ముకొని పోయింది. ఆ రహదారి నేషనల్ హైవే ఒరిస్సా బోర్డర్కి చెందినవి. అలాగపోతే మన పూరి, అలాగే జైపూర్ వంటి ఒరిస్సా రాష్ట్రాలు మనకు ఆనుకొని ఉంటాయి. ఇలా మనకు ఈ రహదారి అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినది. దాబుగూడ గ్రామానికి చెంది చివరిగా మనకు ఒరిస్సా బోర్డర్కి ఆనుకొని మన తుంగగడ్డ, రత్నకండి, దోమల చెరువు, కమలతోట గ్రామాలకు చేరుకుంటాం. ఎంతో సుందరమైన ప్రకృతి వైపరీత్యాలు. వీటిని వీక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యాటక స్థలాన్ని ఆస్వాదించడానికి రావాలని తెలియపరుస్తున్నాను. ఒక్కసారి ఇది మీకోసమే ఈ ఒక వీడియోని పెడుతున్నాను. చూడండి, ఇది నేను రహదారి గుండా నేను కాలినడకన వెళ్తున్నాను. యాక్చువల్గా బైక్ మీద కూడా వెళ్ళొచ్చు, రూట్ కూడా బాగానే ఉంది. కానీ మన యూట్యూబ్ ఛానల్ వీక్షించే ప్రేక్షకులకు ఉద్దేశించి నేను ఎంతో కష్టపడి కాలినడకన పోతూ ఈ ఒక అందరిని కూడా నేను కవర్ చేస్తున్నాను. చాలా బాగుందండి. ఒకసారి గమనించండి. మీరు ఇటువంటి ప్రదేశాలకు రావాలంటే ముందుగా మీరు అరకులోయ మండలంలో చేరుకోవాలి. అక్కడ నుంచి మనకు వైజాగ్ లోతెరు రూట్ల నందు మనం నందిగూడ అనే గ్రామానికి చేరుకొని అక్కడ నుంచి ఒక 200 మీటర్లు ముందుకు వెళ్ళినట్లయితే మనకు రైట్ సైడ్న ఒక దాబుగూడ అనే గ్రామానికి చేరుకోవచ్చు. అక్కడ నుంచి ముందుకు వెళ్ళినట్లయితే ఈ ఒక అందాలని మీరు వీక్షించడానికి అవకాశం ఉంటుంది. చూడండి, యాక్చువల్గా నేను కొంత మాత్రమే కవర్ చేశాను. ఈ అందాలన్నీ కూడా కవర్ చేయాలంటే మీరు ప్రత్యేకంగా ఈ టూర్ చేసుకోవాలండి. చాలా చక్కగా ఉన్నాయి. ఎత్తైన కొండలు, పెద్ద రాతి శిల్పాలతో చెక్కిన అద్భుతమైన రాతి శిల్పాలు ఉంటాయి. చూడండి, మానవ జన్మలోని ఈ ఒక ప్రకృతి అందాన్ని వీక్షించడం ఒక వరంగా భావించాలి మనం. ప్రతి ఒక్కరు కూడా వారి వారి వృత్తిల్లోని బిజీలో ఉండి ఎంతో టైర్లో ఉంటారు. అటువంటి సమయంలో ఇటువంటి పర్యాటక స్థలాలు వీక్షించినట్లయితే మనకు మానసిక ఆనందం అనేది దొరుకుతుంది. ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. ప్రత్యేకంగా మన ప్రేక్షకులకు ఉద్దేశించి ఈ యొక్క వీడియోని చేస్తున్నాము. చూడండి, నేను కాలినడక నుంచి నేను దాబుగూడ గ్రామానికి చేరుకుంటున్నాను. చూడండి, పెద్ద బండరాయిలు, రెండు కొండల మధ్య ఆ గ్రామం ఉంటుంది, దాబుగూడ గ్రామము. ఆ గ్రామానికి చివరికి వెళ్తే మంచి వ్యూ పాయింట్ అండి. ఎత్తైన కొండలు, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కొండలు కూడా మనకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు వీడియో చూసి ఈ యొక్క ప్రాంతాన్ని వీక్షించడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మనం వీడియో చూపిన విధంగా కాకుండా ప్రత్యక్షంగా వచ్చి మీ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని, ఈ యొక్క పర్యాటక స్థలాన్ని పొందాలని ప్రేక్షకులను తెలియజేస్తున్నాను. చూడండి, మంచు కొండలు, చాలా చక్కటి మంచు కొండలు, పచ్చటి చెట్లు, అనేక రకాల చెట్లు. ఈ కొండల్లో అనేక రకాల ఔషధాలు కూడా దొరుకుతాయండి. ఏజెన్స్లో వనమూలికలు, అరువు పందులు, మృగాలు కూడా ఈ కొండలో నివసిస్తుంటాయి. మనకు కనిపిస్తున్న ఆ అవతల వైపు పెద్ద కొండ అనేది ఒరిస్సా రాష్ట్రానికి చెందినది. ఈ గ్రామం అనేది ఒరిస్సా రాష్ట్రానికి ఆనుకుని ఉన్న పంచాయతీ. ప్రతి ఒక్కరు ఈ అందాలను వీక్షించాలి.